అంతా నమస్తే. అనుకున్నదే జరిగింది. బీఆర్ఎస్ ఏబిఎన్ పైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన బ్యాన్ విధించింది. ఏకంగా పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ పేరుతోన ఒక పత్రికా ప్రకటన వచ్చేసింది. ఏబిఎన్ మేము బైకాట్ చేస్తున్నాం. ఇంకా ఏబిఎన్ డిబేట్లకు మా వాళ్ళు ఎవరు పోవాల్సిన అవసరం లేదు. సేమ్ టైం ఏబిఎన్ ప్రతినిధులు కూడా మా కవరేజ్కి రాష్ట్ర కార్యాలయం కానీ లేకపోతే జిల్లా కేంద్రాలు జిల్లా ఆఫీసులు ఉంటాయి కదా, అక్కడ జరిగే కార్యక్రమాలకు కానీ వాళ్ళని ఎవరిని ఆహ్వానించేది లేదు. వాళ్ళు ఎవరు రావద్దు. ఎందుకు అనే దానికి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా రాసిర్రు. అసలు ఏంది ఇది పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం, బీఆర్ఎస్ పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం ఎందుకో మీకు అందరికీ తెలుసు. నేను దాన్ని మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నా పక్కన స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి, అదే పత్రికా ప్రకటన, వాళ్ళు ఇచ్చిన పత్రికా ప్రకటన. 23వ తేదీన మొన్ననే కదా, మనం నిన్న వీడియో కూడా చేసినాం. మొన్న డిబేట్లో జరిగింది. మొన్న సాయంత్రం కేటీఆర్ను సిట్టు విచారణకు పిలిచిన రోజు చర్చలో సందర్భంగా జరిగింది ఇదంతా. తక్కెలపల్లి రవీంద్రరావు గారని ఎమ్మెల్సీ, ఆయన చర్చలో ఉన్నారు. అద్దంకి దయాకర్ ఇంకెవరెవరో ఉన్నారు చర్చలో. ఆ చర్చలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్, చాలా చిన్న ఇన్సిడెంట్. అది అప్పటిదప్పుడు యాంకర్గా దాన్ని మేనేజ్ చేసి ఆయన డిబేట్ సజావుగా కొనసాగే విధంగా చేయాలి. ఇప్పుడు వెంకటకృష్ణ చేసిన పనికి ఏకంగా దాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మోయాల్సి వస్తుంది. సరే, వాళ్ళు ఇంకా మరింత యాంటీగా వార్తలు రాయొచ్చు. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఒక లైన్ ఉంటారు, ఆ లైన్లోనే ఉంటారు. ఆ లైన్ ఏందో మీకు తెలుసు, మాకు తెలుసు, జనమంతా జగమంతా అందరికీ తెలుసు. జగన్ చెప్తా ఉంటాడు ఎప్పుడు, ఆ ఛానల్ మనవి కావు, ఆ పేపర్లు మనవి కావు, అవి వాళ్ళ పేపర్లే, దానిలో వచ్చే వార్తలు నమ్మొద్దని. సేమ్ అంతే ఇక్కడ కూడా సేమ్. తెలంగాణలో వీళ్ళు అట్లా ప్రకటించలేకపోయారు బీఆర్ఎస్, కానీ వాళ్ళు బ్యాన్ విధించుకోగలిగినారు. అంటే మీరు మా దగ్గర రావద్దు, మా వార్తలు ఏమైనా వేసుకోరు, మాకు సంబంధం లేదు, మేము మీ చర్చలకు రాము అని. ఆ చర్చలో, ఆ డిబేట్లో ఆయన అన్న అది భూతపదం ఏం కాదు. తక్కెలపల్లి రవీంద్రరావు గారు మాట్లాడింది భూతపదం ఏం కాదు. అది ఒక కొంత అసహనంతో మాట్లాడిన మాటలు. అంటే లీకుడు వార్తలు రాస్తున్నారు, ఆ లీకులు సిట్టియలేదని వెంకటకృష్ణ మాట్లాడాడు. మరి ఎవరు ఆ చెత్తనా కొడుకులు ఎవరు రాసేది అనేది అక్కడి నుంచి వచ్చిన వర్షన్. దానికి వెంకటకృష్ణ సరే ఆయన అసహనంతో మాట్లాడి అనుకుందాం బీఆర్ఎస్ అని. ఎందుకంటే వాళ్ళ పార్టీ లీడర్ విచారణలో ఉన్నాడు, ప్లస్ ఆయన లోపల ఉండగానే బయట వికారమైన వార్తలు వంటకాలు స్టార్ట్ అయినాయి. ఏబిఎన్లో కానీ టీవీ9లో కానీ ఇంకా కొన్ని ఛానల్స్లో వంటకాలు వండేసినారు ఆల్రెడీ. ఒకరు చికెన్ బిర్యానీ, ఒకరు మటన్ బిర్యానీ, ప్రభాకర్తో కలిసి ఒకరని, ఆయనతో కలిసి ఒకరని రకరకాల బిర్యానీలు వండేసిన వాళ్ళు. దాని మీద అసహనంతో మాట్లాడవచ్చు. వెంకటకృష్ణకి ఏమైంది? వెంకటకృష్ణ గారు సహనంతో ఉండాలి. నేను కూడా చాలా డిబేట్లు చేసిన వ్యక్తిగా చెప్తున్నా. నా డిబేట్లో కూడా చాలామంది వచ్చి బూతులు మాట్లాడేవాళ్ళు. బూతులు మాట్లాడితే ఎంబడే కంట్రోల్ అని కంట్రోల్ చేసేవాళ్ళం. లేకపోతే కొద్దిసేపు ఆయనని మ్యూట్ చేసి పక్కన కూర్చోబెట్టేవాళ్ళం. లేకపోతే బ్రేక్ ఇచ్చేసి ఎంతో మాట్లాడేవాళ్ళం. నువ్వు బూతులే మాట్లాడాలనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు, ఆఫ్ ద రిక్, అది మొత్తం ఆఫ్ స్క్రీన్లో. అంతేగాని గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్, గెట్ అవుట్ మై, అది కింగ్డమ్ కాదు, లేకపోతే అదేమి దర్బార్ కాదు. గెట్ అవుట్. ఎందుకంటే గెస్ట్ అంటే గెస్టే. ఒక ఇంటికి వచ్చినా, ఒక ఛానల్కి వచ్చినా గెస్ట్ను మినిమం గౌరవించడం అనేది అది బాధ్యత. ప్లస్ ఏబిఎన్ కూడా వన్ సైడే కదా. ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ గవర్నమెంట్ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ వదిలేసి బీఆర్ఎస్ మీద వార్తలు ఇస్తారు. ఎంత దరిద్రం అంటే ప్రతిపక్షాల వార్తలు, ప్రతిపక్షాల మీదనే గ్రిల్ అన్నీ చేయడం అనేది మీడియా బాధ్యత కాదు. అది మీడియా ప్రభుత్వం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకుంటే ప్రజలకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఏమైనా ప్రజల బాధలు తీర్చే అవకాశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పోకపోతే వాళ్ళ తప్పవుతుంది. కానీ మీరు ప్రతిపక్షాన్ని తొక్కే వార్తలు ఎందుకు వేయాలి? అంటే గవర్నమెంట్లో మీకు వార్తలు దొరుకుతలేవా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి గవర్నమెంట్ వార్తలు వేయకూడదని వేస్తలేరు. మీరు పర్టికులర్గా ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నా మీరు రేవంత్ రెడ్డిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఓపెన్గా జనాలకంతా అర్థమైంది. మీరు తెలంగాణ ఉద్యమం టైం నుంచి అదే పని చేసిండ్రు, ఉద్యమాన్ని వ్యతిరేకించడము. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, తెలంగాణ కనుక విడిపోతే, తెలంగాణ కాదు, వాళ్ళు వేసిన ఒక వార్త, ఒకటే వార్త చెప్తాను మీకు సింపుల్గా. వాళ్ళు వేసిన బాగా దాని మీద చర్చ జరిగింది ఉద్యమం టైంలో. ఏమని వేసారంటే, కలిసి ఉండడం వలన తెలంగాణకి ఎక్కువ లాభం జరిగింది, కలిసి ఉండడం వల్ల ఆంధ్రకు అన్యాయం జరిగింది, ఆంధ్రకి ఎక్కువ అన్యాయం జరిగింది. అంటే కలిసి ఉండడం వల్ల తెలంగాణకు లాభమే కదా అని తెలంగాణ ఉద్యమకారుల ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఎవరి కోసం చేసిండ్రు? అప్పుడు సమైక్యవాదుల కోసం చేశారు ఆ వార్తను వండినరు. అప్పుడు ఎందుకు వండినరు అంటే ఉద్యమం చల్లార్చే ప్రయత్నం చేయడం. నిజానికి ఆంధ్రానే చెడిపోతే ఆంధ్ర వాళ్ళు ఉద్యమం చేయాలి, మనం చేయొద్దు. మన పిల్లలు చచ్చిపోవద్దు, వాళ్ళ పిల్లలు కూడా చచ్చిపోద్దు అనుకో. కానీ ఆంధ్ర జరగాలి అది ఉద్యమం. ఆంధ్రాలో ఉద్యమం ఆంధ్రాలో దేనికోసం ఉద్యమం జరిగింది? సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేసిండ్రు వీళ్ళందరూ. రాధాకృష్ణ కూడా దానిలో పెద్ద పాత్రదారుడే. వాళ్ళ ఛానల్లో పనిచేస్తున్న టైంలోనే ఇప్పుడు మహా టీవీ వంశీ ఏపీ ఎన్జిఓ మీటింగ్ అని పెట్టి ఎల్బీ స్టేడియంలో తెలంగాణ వ్యతిరేకంగా సభ పెట్టిండ్రు వాళ్ళు.
అవన్నీ అప్పుడు లైవ్లు గివ్లు హడావిడి అంతా చాలా నడిచింది. ఎనీవే ఉద్యమం టైం నుంచి వాళ్ళు అదే స్టాండ్లో ఉన్నారనేది క్లియర్. అయితే ఇప్పుడు ఏంటి, సరే బ్యాన్ చేసిండ్రు, బ్యాన్ ప్రకటించారు, వీళ్ళు డిబేట్లకు పోయేది లేదు, వాళ్ళ ప్రతినిధులు కవరేజ్కి వచ్చేది లేదు. సో వాట్, ఇదేం ఫస్ట్ టైం ఏం కాదు, ఇది వేరే నేచురల్. నేను ఎందుకు నేచురల్ అంటున్నానంటే 2023లో ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దాదాపు ఒక 14 ఛానళ్ళ డిబేట్లకు పోద్దని వాళ్ళు అప్పుడు తీర్మానం చేసి ఒక ప్రెస్ నోట్ ఇచ్చిండ్రు. ఎందుకు బీజేపీ చేసింది? బీజేపీ ఇప్పుడు ఎన్డీటీవీ ఉందా, ఎన్డీటీవీ ఇప్పుడు అదాని కొన్నాడు, అదాని కొనడం కన్నా ముందు ఎన్డీటీవీ డిబేట్లకు పోవద్దు, ఎన్డీటీవీ ప్రతినిధులు మా వద్దకు రావద్దని బీజేపీ కూడా ఇచ్చింది. అంత దూరం ఎందుకు? ఇప్పుడు టీ న్యూస్ నమస్తే తెలంగాణ గాంధీ భవన్లో నో ఎంట్రీ, ఇప్పుడు కాదు ఉద్యమం టైం నుంచి నో ఎంట్రీ, ఉద్యమం టైం నుంచి. ఎందుకనంటే వీళ్ళు వస్తే ఉద్యమం క్వశ్చన్లు అడుగుతారు, టీ న్యూస్ ప్రతినిధులు వస్తే మీరు రాజీనామా చేస్తారా చేరని అడుగుతారు. కాబట్టి అప్పుడు బ్యాన్, అప్పటి నుంచి బ్యాన్. అది నాకు తెలిసి 2011-12 టైం నుంచి బ్యాన్. సమైక్య వాళ్ళు బ్యాన్ చేశారు గాంధీ భవన్లో, తెలంగాణ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. గాంధీ భవన్ ఒకటే కాదు, బీజేపీ ఆఫీస్లకు నో ఎంట్రీ. ఇప్పుడు నాంపల్లిలో ఉన్న బీజేపీ స్టేట్ ఆఫీస్ లేదా, దానికి టీ న్యూస్ వాళ్ళకు నమస్తే తెలంగాణ వాళ్ళకి ఎంట్రీ లేదు. అది ప్రకటిత బ్యానా అప్రకటిత బ్యానా? కానీ ఒకవేళ పొయ్యి ఎవరన్నా క్వశ్చన్ అడిగిరు అనుకో ఎవరన్నా, వాళ్ళకి అర్థమైతే కదా, కొత్త ముఖాలు పాత ముఖాలు ఆల్రెడీ చెప్పేవాళ్ళు కొంతమంది వాళ్ళు పిఏపీఆర్ వాళ్ళు చెప్తారు, అన్న టీ న్యూస్ అయినా లేకపోతే నమస్తే తెలంగాణ అంటారు. అనగానే మీ ఛానల్ మేము చెప్పమంటారు సింపుల్గా. పార్టీలకు విధానాలు ఉంటాయి, దాన్ని తప్పుపడాల్సిన అవసరం ఏం లేదు కదా, మనం ఏం చేయలేము. ఎందుకంటే మీడియా డిబేట్లు అట్లా నడుస్తున్న టైంలో, లేకపోతే ఇప్పుడు టీ న్యూస్ నమస్తే తెలంగాణలో మాకు వ్యతిరేక వార్తలు వస్తాయని కాంగ్రెస్ బీజేపీ భావిస్తున్న తరుణంలో వాళ్ళ నిర్ణయం, ఆ పార్టీ నిర్ణయాలు ఆ పార్టీవి, వీళ్ళ పార్టీ నిర్ణయం వీళ్ళది. ఇది ఒక పార్టీ నిర్ణయం, బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయం కాదు. ప్రభుత్వము పత్రికా స్వేచ్ఛను కాపాలి. ఒకవేళ ప్రభుత్వమే కనుక బ్యాన్ చేసింది అనుకో, అప్పుడు చాలా తీక్షణమైన పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది. ఎందుకు కేసీఆర్ గవర్నమెంట్లో ఏం జరిగింది, కేసీఆర్ గవర్నమెంట్లో ఏబిఎన్ టీవీ9 కొత్తగా తెలంగాణ వచ్చిన కొత్తలనే వాళ్ళు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాన్ని వెక్కిరింపుగా వేసినారు. వేస్తే కేసీఆర్ బ్యాన్ చేయలే, ప్రభుత్వ పరంగా ఎవరు బ్యాన్ చేయలే. ఇప్పుడు ఏపీలో కూడా జగన్ ఉన్నాడు, జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పార్టీ కొన్ని ఛానల్స్ను, ఈ పార్టీ కొన్ని ఛానల్స్ను బ్యాన్ చేస్తుంది. ఇప్పుడు జగన్ ప్రకటించిన టీవీ5 ఏబిఎన్ అవన్నీ బ్యాన్. వైసీపీ ఆఫీస్కి పోయేది లేదు, వైసీపీ వార్తలు వేసుకోరు, కానీ వాళ్ళకి సంబంధం లేదు. సేమ్ టీడీపీ ఆఫీస్లో కూడా సాక్షి వాళ్ళకి ఎంట్రీ లేదు, సాక్షి వాళ్ళు పోయేది లేదు, కవర్ చేసేది లేదు. ఇట్లా ఇదంతా కామన్గా నడుస్తూ ఉంటుంది. అయితే కేసీఆర్ విషయానికి వచ్చినప్పుడు, కేసీఆర్ అప్పుడు 2 ఛానల్స్ను ఆయన కూడా ప్రభుత్వ పరంగా బ్యాన్ చేయలే. ఆయన ఏం చేసినట్టే టెక్నికల్గా వాడిండు. ఈ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, మనకు స్టార్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి చెప్పి వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు వింటారు కదా మాట, వాళ్ళు ప్రసారాలు కాకుండా చూసిర్రు. వాళ్ళు తలుచుకుంటే తెలుసు కదా, ఆడియో ఒకటి వీడియో ఒకటి వస్తే చేస్తారు కేబుల్ టీవీ ఛానల్ వాళ్ళు, కేబుల్ టీవీలు డిస్ట్రిబ్యూటర్స్. కాబట్టి వాళ్ళు అది చేయగలిగినారు వాళ్ళు. కానీ పార్టీ బ్యాన్ చేయాలి. V6 బ్యాన్ చేశారు. V6 ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసిందంటే అప్పుడు కవిత లిక్కర్ కేసు, అప్పుడు నేనే పోయినా ప్రెస్ మీట్కి, నేనే క్వశ్చన్ చేసిన. కొంత అసహనం ఉంటుంది కదా, ఇప్పుడు మనం అక్కడ గెస్టు, మనం ఏమీ ఎలగొట్టలేదు, మనం అడిగినాం, వాళ్ళ పార్టీ విధానం వాళ్ళు బ్యాన్ చేసిండ్రు. సేమ్ అంతే ఇప్పుడు కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే ఏబిఎన్లో ఇంకా మరింత రోత పుట్టించే వార్తలు వేస్తారు బీఆర్ఎస్ పైన, ఇంకా దారుణమైన వార్తలు వేస్తుంటారు అనమాట. దానికి బీఆర్ఎస్ కూడా రెడీగా ఉండాలి. దానిలో వచ్చే వార్తలు నమ్మొద్దని పిలిపియాలి తెలంగాణ ప్రజలకు. వాళ్ళు నెక్స్ట్ చేయాల్సిన ప్రోగ్రామ్ అది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా, నేను నిన్న చెప్పిన కదా, వీళ్ళు 1000 తిరుపతి లడ్డు తీసుకొచ్చి ఇచ్చినా అవి చేదే ఉంటాయి ఏబిఎన్ వాళ్ళకి. రేవంత్ రెడ్డి 1000 వేబాకు లడ్డు తెచ్చిస్తే తీయగున్నాయని చెప్తారు వాళ్ళు, వాళ్ళ లక్షణం అది, వాళ్ళ వ్యవహారమే అది. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడైతే చూద్దాం. ఇప్పటి వరకు ఇది జరిగింది. వాళ్ళైతే రావద్దని చెప్పిండ్రు, మా వార్తలు కవర్ చేద్దన్నారు. కానీ వాళ్ళు కవర్ చేస్తారు, నెగిటివ్ వార్తలు కవర్ చేస్తారు, ఇంకా కొద్దిగా ఒక డోస్ పెంచి చేస్తారు. ఇంకా బీఆర్ఎస్ నెక్స్ట్ ఏం చేస్తుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఇది ఛానళ్ళకు ఒక గుణపాఠమే. ఛానళ్ళు కూడా కోట్ల రూపాయలు పెట్టి ఛానల్స్ ప్రభుత్వానికి ఒత్తాస పలకడం ఏంది? ఆడ చంద్రబాబు నాయుడు ఒత్తాస పలుకుతారు, ఇక్కడ రేవంత్ రెడ్డికి ఒత్తాస పలుకుతారు. ఎందుక మీ ఛానల్స్ నాకు అర్థం కాలేదు. మీరు ప్రతిపక్షాలు, ప్రజలు, వాళ్ళు కదా మీకు కావాల్సింది. అవి వదిలేసి రేవంత్ తప్పు నిర్ణయం తీసుకుని సరే బాగుందని ప్రచారం చేస్తారు. ఎవరో జనం ధర్నాలు చేస్తే చూపించారు. ఎందుకు చూపించారు? చూపించాలి కదా. మీ మీడియా అన్నప్పుడు ఆ బాధ్యత ఉండదా? మా ఛానల్స్కి అంత పెద్ద కెపాసిటీ ఉండదు. మీకున్నంత సిబ్బంది కానీ, లేకపోతే టెక్నికల్గా కానీ అంత సౌండ్గా మేము ఉండం. సోషల్ మీడియా ఉండదు. మాది రీసౌండ్ ఎక్కువ సౌండ్ కన్నా. మీ సౌండ్ ఉపయోగించాలి కదా. ఎవరైనా సరే, ఏ మీడియా అయినా సరే, ఎక్కడైనా సరే ప్రజల ధర్నాలు చూపించారు. ఎందుకంటే గవర్నమెంట్కి అగెనిస్ట్ కాబట్టి. ఇంకా అవసరమైతే ఆ ప్రజల్ని తొక్కేసే విధంగా గవర్నమెంట్ ప్రోత్సహిస్తారు వీళ్ళు. అయితే ఇప్పుడు ఏబిఎన్లో బీఆర్ఎస్ మీద ఇంకా తీవ్రమైన వార్తలు వేసినా ఇప్పుడు ఏబిఎన్ క్రెడిబిలిటీ కూడా పోతుంది. ఇప్పటిదాకా బీఆర్ఎస్ వాళ్ళు సరే ఎప్పుడైనా వార్తలు వేస్తారో, ఏం వార్తలు వేస్తారో చూస్తారు, లేకపోతే సామాన్య జనం.
సామాన్య జనం ఇప్పుడు వన్ సైడ్ వార్తలు వస్తుంటే ఇంకా మీరు వన్ సైడ్ వేసినప్పుడు వార్తలు అప్పుడు మీ మీద ఇంకా అదే రేవంత్ రెడ్డి వార్తలే వేసి పొద్దుంతా రేవంత్ రెడ్డి వార్తలు పాజిటివ్ వేసుకుంటూ వచ్చి ఇంకా ఇప్పుడు మమ్మల్ని బ్యాన్ చేశారు కాబట్టి అని మీరు ఇంకా యాంటీ వార్తలు వేసారు అనుకో సామాన్య జనానికి కూడా అర్థమవుతుంది మీ స్టాండ్ ఏందనేది. ఇప్పటికే చాలామంది తెలుసు, తెలంగాణలో 78% జనాలకు తెలుసు. ఇంకా అది పక్కా స్టాంప్ పడుతుంది అనమాట, ఈ ఏబిఎన్ ఛానల్ ఇది ఇంతే అని ఒక స్టాంప్ పడే ప్రమాదం కూడా ఉంది ఏబిఎన్ ఛానల్కి. అందులో రేవంత్ రెడ్డి వార్తలు చూసేవాడు కూడా ఖరాబ్ అయిపోతారు లాస్ట్కి. మీరు రేవంత్ రెడ్డిని రోజు పొగుడుకుంటూ రోజు పోడుకుంటూ వేస్తే అది రేవంత్ కూడా ఒక పెద్ద షాక్లాగా అవుతుంది. ఎనీవే ఇది ఒక మేజర్ ఇష్యూ మన మీడియా మన తెలంగాణలో. వాట్ నెక్స్ట్ అనేది చూద్దాం. దీని మీద మీ ఒపీనియన్ కూడా చెప్పండి కింద కామెంట్ బాక్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.